టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త. పెండింగ్ డిఏ, డిఆర్ అరియర్స్ ఖాతాలో జమ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ కుబేర్ పెండింగ్ బిల్స్ చెల్లింపులపై కీలక డిమాండ్లు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి లేఖ. ఉద్యోగులు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల విడుదలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండు. ఈ కుబేర్ వ్యవస్థలో పెండింగ్లో ఉన్న బిల్లులను ట్రెజరీ టోకెన్ నెంబర్ తేదీ ఆధారంగా చెల్లించాలంటూ ఎమ్మెల్సీ అలుగు నర్సిరెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు లేఖ రాశారు. ప్రధాన డిమాండ్లు: ఈ కుబేర్ వ్యవస్థలో పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టోకెన్ నెంబర్ మరియు తేదీ ఆధారంగా చెల్లింపులు ప్రాధాన్యతతో జరపాలి. పెండింగ్ బిల్లులన్నీ కూడా 6 నెలల లోపుగా పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా ఉంటుందన్న నర్సిరెడ్డి. సో పెండింగ్ బిల్లుల చెల్లింపుల ఆలస్యం కారణంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నర్సిరెడ్డి గారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 6 నెలల కాలంలో పెండింగ్ బకాయిల బిల్లులన్నీ పూర్తిగా చెల్లిస్తే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ కార్యదర్శికి లేఖ. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుకు కూడా లేఖ రాయడం జరిగింది. ఈ కుబేర్ పెండింగ్ బిల్లుల చెల్లింపు వేగంగా జరపాలని, అలాగే ఉద్యోగుల జేఏసీతో సమావేశం నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రస్తుత చెల్లింపుల విధానం: ప్రభుత్వం 16 వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 2024 నుండి తాజా బిల్లులను వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే గత ఏడాది జనవరి మరియు ఫిబ్రవరిలో సమర్పించినటువంటి బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై మరింత స్పష్టత కోరుతున్న నర్సిరెడ్డి, జీపీఎఫ్, మెడికల్ రియంబర్స్మెంట్, సరెండర్ లీవ్స్, ట్రావెల్ అలవెన్స్ మొదలైనవి ఇప్పటికే ట్రెజరీలో నిలిచిపోయాయని నర్సిరెడ్డి గారు వివరించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల విధానంపై మరిన్ని సూచనలు పరిగణలోకి తీసుకోవాలని, అలాగే పూర్తి స్థాయి సమీక్ష జరిపి వీలైనంత త్వరగా చెల్లింపులు చేపట్టాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఈ కుబేర్ బిల్లులను వెంటనే విడుదల చేసి ఉద్యోగుల ఉపాధ్యాయుల ఆర్థిక భరోసా కల్పించాలి. 16 నెలల వాయిదా వ్యవస్థ వల్ల మరింత ఆలస్యం జరుగుతుందని నర్సిరెడ్డి గారు హెచ్చరించారు. సత్వర నిర్ణయాలు తీసుకోకపోతే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మరింత కఠినంగా స్పందించే అవకాశం అయితే ఉన్నట్టే కల్పిస్తోంది.